శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే విష్ణవే నమః. ఈనాటి విశేషం పాశాంకుశ ఏకాదశి. యమపాశానికి అంకుశంలాగా ఉండేటటువంటి ఏకాదశి కనుక ఈ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని పేరు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఈరోజు బీజం ప్రారంభమవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఒక వ్రతం చేస్తాం మనం. ఆ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మనం తులసిని అర్చన చేస్తాం. దామోదరుడితో తులసీదేవికి వివాహం జరిపిస్తాం. ఆ తెల్లవారి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మథన ద్వాదశి అన్న పేరుతో ఒక వ్రతం చేస్తాం. ఆ వ్రతానికి ప్రారంభం ఈ రోజు నుంచి ఒక పిడికిడి బియ్యం ప్రత్యేకంగా ఒక పాత్రలో వేసి ఈ రోజు నుంచి ఆ రోజు వరకు 30 రోజుల పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఆ పారాయణం చేసే సమయంలో చేతిలో ఇలా పిడికిడి బియ్యం పట్టుకోవాలి, గుప్పెడు బియ్యం పట్టుకోవాలి, నామావళి చెప్పాలి. ఆ పిమ్మట ఆ గుప్పెడు బియ్యాన్ని ఒక పాత్రలో పోయాలి. ఇలా 30 రోజులు పోసిన పిమ్మట మథన ద్వాదశి రోజు ఈ బియ్యాన్ని కడిగి ఆరబోసి పిండి చేసి ఆ పిండి చేసినటువంటి ఈ 30 రోజుల 30 పిడికిళ్ళ బియ్యం పిండిని ఒక రోలులో పోసి పాలు పోసి చెరుగు గడతో ఆ పాలని దంచాలి. ఇలా చిమ్మెదే సమయంలో అలా ఆ బియ్యం పిండిని పాలను పోసి చెరుకు గడతో ఇలా మనం దంచే సమయంలో ఎన్ని బిందువులు మన పైన పడతాయో అన్ని వేల సంవత్సరాల కాలం పాటు మనం వైకుంఠంలో శాశ్వతంగా శ్రీనివాసం కలిగి ఉంటాం అని చెప్పే ఈ వ్రతం పేరు మథన ద్వాదశి వ్రతం. మథించుట, చిలుకుట అని చెబుతామే, అలాగే ఈ వ్రతానికి ఆరంభం ఈనాటి విశేషం పాశాంకుశ ఏకాదశి. పాపాంకుశ, పాపములకు అంకుశం వంటిది అని చెప్పాలి. తులసి గోలోకంలో ఒక గోపిక, రాధ శాపం చేత ఇలా జన్మించింది. శ్రీకృష్ణుని అంశ సుధాముడు. ఇలా మనం పౌరాణికంగా ఎన్నో కథలని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. మరో కథ కూడా ఉంది. దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసే సమయంలో ఆ అమృత మంథన వేళన కూడా తులసి జన్మించినట్లుగా చిందినందువల్ల ఆ విధంగా లక్ష్మీదేవి జన్మించింది, ఆ విధంగా తులసి జన్మించింది అనే వృత్తాంతాన్ని స్మరించుకోవడంలో అంతర్భాగమే ఈ మథన ద్వాదశి వ్రతం ఈరోజు ప్రారంభం చేయడం. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చేతిలో పిడికెడు బియ్యం, గుప్పెడు బియ్యం పట్టుకున్నాం. ఒక లక్ష్యం ఏర్పడింది, లక్ష్య శుద్ధి ఏర్పడింది. ఏకాగ్రతతో ఇలా మనం పిడికెడు పట్టుకున్నాం. స్వామివారి నామావళిని ప్రారంభం చేశాం. ఎలా? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యజ పురుషసాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాంనేత ప్రధాన పురుషేశ్వర. ఇలా చెబుతూ ఉంటే చేతిలో ఉండే ఆ బియ్యం కూడా అమృతత్వాన్ని పొందుతాయి. మనలో ఉండేటటువంటి దుర్మార్గ లక్షణాలు, శత్రుత్వ గుణాలు, శత్రుత్వకారక భావనలు ఇవన్నీ కూడా నశిస్తాయి. మనమంతా కూడా అమృతతుల్యమైనటువంటి జీవితం గడిపే విధంగా అమృతమయమైపోతాం. ఆనందంతో కలకాలం జీవించేటటువంటి సౌభాగ్యాన్ని కలిగి ఉంటాం, ఆనందం పొందుతాం. ఇది ఈ వ్రతంలో ఉండే అంతరార్థం. పాపాంకుశ ఏకాదశి, ఇది ఈనాటి విశేషం. అంతటా ఉండేవాడు ఆ జగన్నాటక సుధారి శ్రీమన్నారాయణమూర్తి కనుక స్వామివారిని సేవించుకుందాం, ఉపవాస వ్రతం పాటిద్దాం. ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది? ఇటువంటి పాటలు అనేకం సంప్రదాయజ్ఞులు పూర్వం చెప్పేవారు కనుక ఆయా సంప్రదాయాలను అనుసరించి ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల అందరూ ఆనందంగా ఉంటారు, అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.